హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజుకైతే మన ఫిట్నెస్ జర్నీలో 2 మంత్స్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా థర్డ్ మంత్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ మంత్లో వచ్చేసి జస్ట్ స్ప్రింటింగ్ అయితే చేసిన. స్ప్రింటింగ్, జాగింగ్ మాత్రమే, జస్ట్ కండిషన్, ఒక బాడీని మంచి కండిషన్లో తీసుకోదామని. తర్వాత నెక్స్ట్ సెకండ్ మంత్ వచ్చేసి ప్రతి వీడియో అయితే సెకండ్ మంత్ చేసిన ప్రతి ఎక్సర్సైజ్ రొటీన్ అయితే లైవ్లో పెట్టిన. జస్ట్ లైక్ ఏం లేదంటే సెకండ్ మంత్లో కొంచెం వెయిట్స్ యాడ్ చేసి కొంచెం స్ట్రెస్ చేసిన బాడీని అయితే లైక్ పుషప్స్, కాంపౌండ్ మూమెంట్స్, అన్ని కాంపౌండ్ మూమెంట్స్ లైక్ పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్, ఈ 3 మాత్రమే చేసిన. ఐ హోప్ కొంచెం చేంజ్ అయితే వచ్చింది బాడీలో. ఇంకా నెక్స్ట్ ఐఎమ్ రెడీ ఫర్ జిమ్ అనుకుంటున్నా. జిమ్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ డే. జిమ్ అయితే నిన్న మాట్లాడేసి వచ్చిన, జిమ్ అడిగేసి వచ్చిన. బాగా పెరిగిపోయినాయి జిమ్ రేట్స్ అయితే. 800కి అయితే మాట్లాడినా పర్ మంత్. ఇంకా జిమ్కి అయితే వెళ్దాం గైస్ ఈరోజు. ఇంకా యాక్చువల్గా డైట్ ఇవన్నీ అయితే కొంచెం డైట్, వర్కౌట్ రొటీన్ అన్నీ ప్లాన్ చేసుకున్నాను. ప్రోటీన్ అయితే ఆర్డర్ చేసిన, కాకపోతే ప్రోటీన్ రీచ్ కాలే. ఇంకా మన దగ్గర క్రియాటిన్ కూడా ఉంది. ఇంకా 1 మంత్ అయితే క్రియాటిన్ యూజ్ చేసినాం. రిజల్ట్స్ అయితే బాగా వచ్చినాయి రిజల్ట్స్. ఇంక ఇప్పుడు మళ్ళీ క్రియాటిన్, ఇప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన సప్లిమెంట్స్ అయితే ప్రజెంట్ నేను ప్లాన్ చేసిందంటే క్రియాటిన్ యాజ్ యూజువల్గా, అట్లనే దానికి తోడు ప్రోటీన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లైక్ మన వర్కౌట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, వాల్యూమ్ తక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ తక్కువ ఉంటుంది, ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేనైతే ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో నేనైతే ప్రోటీన్ ఇంటేక్ కోసం నేను ప్రోటీన్ పౌడర్ అయితే తీసుకున్నా. వే ప్రోటీన్ XLR 8 నుంచి ఆర్డర్ చేసిన. యాక్చువల్గా నిన్ననే రావాల్సింది, అది ఈరోజు వస్తుందంట. లెట్సి ఇంకా ప్రోటీన్ తీసుకుంటా. ఇంకా ఒక 3000 to 3200 క్యాలరీస్ వరకు అయితే డైట్ ప్లాన్ చేసిన. ఇంకా ప్రీ వర్కౌట్ ఆర్ ది క్రియాటిన్ అయితే తీసుకుంటా. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్, బనానా 1 తీసుకోవడానికి ఏంటంటే రీజన్ పెద్దగా ఉంది, మంచి సైజులో ఉంది. సో ఒక్క బనానా తీసుకుంటున్నా. చూద్దాం. అంటే లైక్ గ్రౌండ్లో వీడియో చేయడానికి అయితే చాలా కన్వీనియంట్గా ఉండింది. అంటే నో వన్ ఆస్క్స్. నేను పైనకి వెళ్ళిపోతుండే సపరేట్గా. జిమ్లో జనాలు ఉంటారు, ఎట్లా తీయాలా ఏందనేది వీడియోస్ కష్టంగా అనిపిస్తుంది. చూద్దాం ఎట్లుంటుందో. మన క్రియాటిన్ అయితే తీసుకుంటున్నా. నేను పక్కన పక్కనే 2 పెట్టి చూపించడానికి అయితే ట్రై చేస్తా. ప్రజెంట్ నా బాడీ కండిషన్ అయితే ఇది. లైక్ 60 డేస్ అయింది వర్కౌట్ అయితే స్టార్ట్ చేసి. మన ఫిట్నెస్ జర్నీలో అయితే 60 డేస్. ఇప్పుడైతే ఒక ప్రజెంట్ బాడీ కండిషన్ అయితే చూద్దాము. చెప్పినాను కదా, నేను ప్రీవియస్గా చెప్పినట్టు నేనైతే వెయిట్ లాస్ అయితే అయినాను. ఒక 7-8 kgs అయితే అయినా. ప్రజెంట్ బాడీ కండిషన్ అయితే చూద్దాము. ఇది ప్రజెంట్ బాడీ కండిషన్. తర్వాత ఫిట్నెస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తర్వాత లెట్స్ సీ వేర్ వీ కెన్ గో, ఎక్కడ వరకు వెళ్తాం. ఇట్లా వీడియోస్, ఫొటోస్ తీసుకోవడం వల్ల మనకైతే చాలా బెనిఫిట్. మన బాడీలో జరిగే చేంజెస్ అయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ప్రజెంట్ బాడీ కండిషన్ అయితే ఇది. యాక్చువల్లీ ఇంకా నేను 2 days అయితే వర్కౌట్ చేయలేదు. ఎందుకంటే ఆ రోజు సాటర్డే తర్వాత మనకు రెస్ట్ ఉండింది. సాటర్డేనా దట్ డే, ఆ రోజు 2 days బ్యాక్ వర్కౌట్ చేసిన. దాని తర్వాత రెస్ట్ డే తీసుకున్నా. దాని తర్వాత రెస్ట్ డే వచ్చేసి నేనైతే ఫాస్టింగ్ ఉన్నా. ఎందుకున్నానేమో తెలియదు కానీ ఏమో ఉండాలనిపించింది. కొంచెం ఫుడ్కి కొంచెం స్పేస్ ఇద్దాం అంటే అసలు ఆ రోజంతా ఫుడ్ అంతా తీసి మొత్తం ఉన్నదంతా ఏమన్నా అబ్జర్వ్ చేసుకొని క్లియర్ అట్లా ఏదైనా సైన్స్తో నేనైతే ఫాస్టింగ్ ఉన్నా ఆ రోజంతా. దాని తర్వాత రోజు ఇంకా యాక్చువల్గా నిన్న ఇంకా వెళ్ళడానికి కుదరలేదు. ఫాస్టింగ్ కదా, కొంచెం మార్నింగ్ లేవగానే ఫుల్ ఆకలితో ఉండింది. నేనైతే వర్కౌట్కి అయితే వెళ్ళలే. ఇంక ఇప్పుడు ఈరోజు జిమ్కి అయితే వెళ్దాము. యాజ్ యూజువల్ మన క్రియాటిన్ అయితే తీసుకున్నాం. ఇంకా బనానా అయితే తీసుకుంటాం. మన బాడీ కండిషన్ షో చేద్దామని ఇది ప్రజెంట్ బాడీ కండిషన్ అయితే ఇది. పంప్స్ వచ్చింటే బాగా కనిపిస్తుంటాయి. పంప్స్
లెట్ మీ షో యూ. ఫ్యాట్ అయితే గెయిన్ చేసుకున్నాను బాగా. యాజ్ యూజువల్ ఇంకా మనం బల్కింగ్ సిరీస్లో ఉన్నాం కాబట్టి ఫ్యాట్ గెయిన్ చేసుకోవడం అయితే కామన్. సో ఫ్యాట్ అయితే కొంచెం ఫ్యాట్ కూడా గెయిన్ చేసుకున్నాము. ఫ్యాట్ కంటే మన గెయిన్స్ ఇంపార్టెంట్ బల్కింగ్ సిరీస్లో, ఎందుకంటే మళ్ళీ మనం రీకంపోజ్ చేసినప్పుడు ఫ్యాట్ లూజ్ కావచ్చు. ఈ బల్కింగ్ సిరీస్లో దట్స్ కామన్, మనం క్యాలరీ సర్ప్లస్లో ఉంటాం కాబట్టి ఫ్యాట్ అయితే గెయిన్ అవుతాము. లాట్స్ చూసి నేను పుల్అప్స్ చేసి చేసి మంచిగా లాట్స్ అయితే బాగా వచ్చినాయి, వింగ్స్ లాగా అనిపిస్తుంది నాకు ఫీలింగ్. అది గాయస్ ప్రెసెంట్ నా బాడీ కండిషన్ అయితే. చూద్దాం, ఎవ్రీడే ఇట్లనే వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తున్నా వర్కౌట్ రొటీన్. ఇంకా చెప్పాలంటే నా వర్కౌట్ 30 డేస్లో, ఈ 30 డేస్లో నేను జస్ట్ 12 డేస్ మాత్రమే వర్కౌట్ చేయబోతున్నాను. ఎట్లా అంటే వీక్కి 7 డేస్ ఉంటాయి కదా, 7 డేస్లో మండే, వెడ్నెస్డే, ఫ్రైడే ఇదే నా వర్కౌట్ ప్లాన్. వర్కౌట్ ఈ 3 డేస్ మాత్రమే వర్కౌట్ చేస్తాను. మిగతా తర్వాత ట్యూస్డే, థర్స్డే, సాటర్డే రెస్ట్ ఉంటుంది. ఇంకా ఇట్లానే ఉంటే బాగోదని నేను రెస్ట్ డే రోజు ఏం ప్లాన్ చేసుకున్నానంటే, నెక్ మజిల్స్ ఇంకా బ్రిస్ట్ ఉంటుంది కదా, ఈ 4 ఆర్మ్స్, ఈ అసలుకి నార్మల్గా మనం కాంపౌండ్ మూమెంట్స్లో అసలుకి ఇవి ట్రైన్ చేయము. సో ఇవి ట్రైన్ చేద్దాం అనుకుంటున్నా. అట్లనే ఇంకా సాటర్డే, సండే మొత్తం రెస్ట్ డే లాగా వస్తుంది. అప్పుడు ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ట్రెక్కింగ్ అంటే కొంచెం ఒక 5 kgs వెయిట్ తీసుకొని ట్రెక్కింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ట్రెక్కింగ్ చేయడం వల్ల ఏంటంటే మన స్టామినా, ఎండ్యూరెన్స్ పెరుగుతాయి అనమాట. ఫిజికల్ ఫంక్షనల్ అనమాట అదైతే. అంటే ఎవరికైనా అవసరం స్టామినా స్ట్రెంగ్త్ ఉండడం అవసరం. ఇట్లా చెప్పిన ఫస్ట్ ఒకసారి చెప్పిన ఎగ్జాంపుల్, బాడీ బిల్డర్స్కి కూలీలకి డిఫరెన్స్ ఏంది అని. ఏంటంటే వాళ్ళు బాడీ బిల్డర్స్ అయితే గంట చేస్తారు జిమ్లో, కానీ కూలీలు ఇట్లా అమాలీలు ఉంటారు కదా, వాళ్ళకి ఎంత స్టామినా ఉంటుంది, ఎంత స్ట్రెంత్ ఉంటుంది, ఎంత ఎండ్యూరెన్స్ ఉంటుంది. సేమ్ వెయిట్ 50 kgs మూటలు ఎత్తుతారు, 30 kgs మూటలు ఎత్తుతారు, కానీ ఓవరాల్ డే మొత్తం ఎత్తుతారు. అది దట్స్ ద ఎండ్యూరెన్స్ దే హ్యావ్. ఎండ్యూరెన్స్ ఉంది, స్ట్రెంత్ ఉంది, స్టామినా ఉంది, దట్ కెన్ లాస్ట్ సో లాంగ్. అది కూడా మనకు కావాలి. ఎండ్యూరెన్స్, స్ట్రెంత్, స్టామినా ఈ 3 ఉండాలి. ఏదో జిమ్కి వెళ్ళి గంట సేపు ఎత్తే మంచి బాడీ షేప్ చేసుకుంటే అది కాదు. ఫిజికల్గా మనం చేసేది ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా మనకు రియల్ వరల్డ్లో హెల్ప్ కావాలి కదా. అందుకే నేనైతే ఇది కూడా ప్లాన్ చేసిన, ట్రెక్కింగ్ వెయిట్తో ఒక 1 కిలోమీటర్ కానీ 2 కిలోమీటర్ కానీ ఇట్లా వెయిట్ యాడ్ చేసుకొని ఇట్లా పోదామని. అది ప్రజెంట్ బాడీ కండిషను. సరే, జిమ్లో రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఐ కాంట్ స్పీక్, ఎందుకంటే ఇట్లా ఇంత దగ్గర మాట్లాడడానికి అయితే ఛాన్స్ కుదరదు, మైక్ అయితే లేదు నా దగ్గర. లెట్స్ సీ, రికార్డ్ చేస్తాను ఎట్లా జరుగుతుంది సెషన్, వర్కౌట్ సెషన్. దాని తర్వాత మళ్ళీ ఏమన్నా వచ్చి ఎడిటింగ్లో వాయిస్ ఓవర్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తా. బాయ్ సీ ఇన్ ద జిమ్ మ్యాన్. అలాగే వెళ్తూ వెళ్తూ దారిలో బస్ స్టాండ్ కనిపిస్తే అక్కడ వెయింగ్ మిషన్ ఉంటే వెయిట్ అయితే చూసుకున్నా. కరెంట్ నా వెయిట్ అయితే 68 kgs ఉంది. ఈ 2 months ముందు నా స్టార్ట్ చేయకముందు అయితే నా వెయిట్ వచ్చేసి 61 పాయింట్. కరెంట్లీ ఐఎమ్ వెయింగ్ అబౌట్ 68 kgs. తనకైతే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చినాము, కాకపోతే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. జిమ్ అయితే క్లోజ్ చేస్తుంది. నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇట్లా చేద్దాం అని అయితే వచ్చినాం కదా, ఏంది జిమ్ క్లోజ్ చేయలేదు అని అంటే, చూడండి జిమ్ పైన 2nd ఫ్లోర్లో ఉంది. ఆర్నాల్డ్ జిమ్ అని అందరం అని అనుకొని మళ్ళీ ఫోన్ చేసిన వస్తా అన్నాడు. లెట్స్ సీ. ఇంకా జిమ్కి అయితే వెళ్ళిపోయి ఇంకా వామప్ అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఏదో అట్లా ఒక 5 minutes అట్లా వామప్ అయితే చేసినాను. ఆఫ్టర్ వామప్స్ ఇంకా పుల్అప్స్తో అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకా ప్రజెంట్ ఎవరైతే రాలే జిమ్కి మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఫస్ట్ పుషప్స్ అయితే చేసినాను. వెయిట్ కోసం అయితే ట్రై చేసిన. అది బెల్ట్ లాగా ఉంటుంది కదా, దాంతో వెయిట్ వేసుకుని పుల్అప్స్ అయితే చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నార్మల్గానే నేను పుల్అప్స్ అరౌండ్ ఒక పుల్అప్స్ అయితే చేస్తుండే, ఒక 50 పుల్అప్స్ అయితే చేస్తుండే. సో కొంచెం ఏమన్నా వెయిట్ యాడ్ చేసుకుందాము అని అనుకొని అది చూసిన, వెయిట్ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది కదా అది. కానీ నా జిమ్లో అది కనిపించలేదు. ఇంకా నార్మల్ పుషప్స్ చేసిన, ఒక 30 అయితే చేసిన నార్మల్ పుషప్స్. అట్లానే కొన్ని చిన్నప్స్ కూడా యాడ్ చేయడానికి అయితే ట్రై చేసిన. పుల్అప్స్ తర్వాత డైరెక్ట్లీ గెట్టింగ్ టు ఇంకా బెంచ్ ప్రెస్ అయితే చేసిన. ఫస్ట్ ఇంకా బెంచ్ ప్రెస్తో అయితే చేసిన. ఫస్ట్ ఇంకా బెంచ్ ప్రెస్ అయితే చేసిన. బెంచ్ ప్రెస్ వచ్చేసి ఫస్ట్ వామప్కి, అంటే నా ఎంతుంది నా కెపాసిటీ, స్టామినా అన్నంత తెలియకుండానే
నేను జస్ట్ ఒక 5 కేజెస్ అంటే ఒక ఈచ్ సైడ్ 5 కేజెస్ అంటే 10 కేజెస్ పెట్టుకొని అయితే చేసినాను. బెంచ్ ప్రెస్ ఒక 10 రెప్స్ అయితే చేసిన. ఈజీగా అనిపించింది బాగా. సో, ట్రయింగ్‌తో అని మళ్ళీ ఒక 2.5 ఐ మీన్ 15 కేజెస్ అయితే పెట్టుకున్నా మళ్ళా. అది గూడా అంత ఏం వెయిట్ అనిపియలేదు. తర్వాత 20 కేజెస్ అయింది మొత్తం. 20 కేజెస్ బెంచ్ ప్రెస్ అయితే చేసినా. ఆహా! ఓకే. ఇది వెయిట్ అనిపించింది బాగా. 20 కేజెస్ అయితే సెట్ అయిందనిపించింది. ఇంకా ఇదే వెయిట్‌తో కొంచెం హార్డ్‌గా పుష్ చేసుకొని ఒక 20 కేజెస్‌తో అయితే చేసినాను. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ చెప్పినట్టే డిస్కస్ చేసినట్టే స్క్వాట్స్ అయితే చేసిన. స్క్వాట్స్, స్క్వాట్స్ అయితే అసలకి థైస్ మీద ఫుల్ ప్రెషర్ పడింది. అక్కడ ఉంటారు కదా జిమ్ ఓనర్. ఆయన్ని అడిగి స్క్వాట్ ర్యాక్ నేను నార్మల్‌గా ఫ్రీ పుషప్స్ చేస్తాను కదా! అంటే ఫ్రీ స్క్వాట్స్ ఎట్లా అంటే ఫ్రీ మోషన్‌తో చేస్తాం కదా! కాకపోతే ఇది ర్యాక్ కదా! నాకు ఎట్లా కాల్ ఎట్లా ప్లేస్ చేసుకోవాలో అదంతా తెలియలేదు. ఇక్కడ మా ట్రైనర్‌ని ఆయన జిమ్ ఓనర్‌ని అడిగి పొజిషన్ అయితే చూసుకున్నా. అసలకి బాగా పడింది. స్క్వాట్స్ అయితే ఫుల్లు. తర్వాత ఇంకా డిప్స్ చేసినా. డిప్స్ చేసినాను కానీ అది డిప్స్ దగ్గర కెమెరా ప్లేస్ చేయడానికి ఎక్కడ రికార్డ్ చేయడానికి కుదరలే. దాని తర్వాత ఇంకా డైరెక్ట్‌లీ జంప్ ఇంటూ ఓవర్ హెడ్ ప్రెస్ 5 కేజెస్ పెట్టుకొని ఓవర్ హెడ్ ప్రెస్ అయితే చేసినా. అది కూడా బానే ఎఫెక్ట్ పడింది ఓవర్ హెడ్ ప్రెస్. తర్వాత బార్బెల్ బైసెప్ కర్ల్స్ అయితే చేసినా బార్బెల్‌తో. ఇది మాత్రం కిల్లింగ్ అసలకి. మంచిగా ఎక్కువ ఎక్కువ ఎఫర్ట్ పెట్టి పుష్ చేసుకొనైతే చేసినా. అంటే ఇంకా చేయాల్సినుండే. ఎవరన్నా స్పాటర్ ఉండింటే ఇంకా పుష్ చేసుకునేదుండే. కాకపోతే ఇంకెవ్వరు ఉండలేదు కాబట్టి నేను అటు ఇటు చూస్తూ ఎట్లనో చేసేసిన. 3 సెట్స్ అయితే చేసిన. 10 రెప్స్ లాగా ఐ మీన్ 30 రెప్స్ అయితే చేసినాను మొత్తము. బార్బెల్ బైసెప్ కర్ల్స్. తర్వాత ఇంకా ట్రైసెప్ ఎక్స్‌టెన్షన్స్ చేసిన. దట్స్ ఆల్. ఇంకా మన వర్కౌట్ రొటీన్ అయితే ఎండ్ చేసేసిన. చెప్పినాను కదా! మనం ఫస్ట్ బిగినర్‌గెళ్తున్నప్పుడు ఒక ప్లాన్ ఉండడం ఇంపార్టెంటు. అట్లనే జనరల్‌గా ఏందంటే పీపుల్ ఎట్లుంటారంటే పోతనే అంతా ఏదేదో లిఫ్ట్ జేసి, ఏదేదో చేసేస్తాంటారు. ఐసోలేషన్ ఎక్సర్‌సైజ్ చేస్తుంటారు. అరేయ్! నువ్వు జిమ్‌కి పోతే ఏందిరా నీ పనేందిరా? ఇప్పుడు ఏదో చికెన్ హ్యాండ్స్ లాగా ఉంటాయి. చిన్న చిన్న హ్యాండ్స్. అవేవో ఐసోలేషన్ బైసెప్ పట్టుకుంటారు. ఇట్లా గాదు. మనకు ఎట్లా అంటే ఒక ప్లాన్ ఉండాలి. పోతనే నేను గూడా అదే ప్లాన్‌తో నేను ఈ ఎక్సర్‌సైజ్ రొటీన్ చేసుకుందైతే 6 ఎక్సర్‌సైజెస్ అన్ని కాంపౌండ్ మూవ్‌మెంట్సే. పుషప్స్, పుల్లప్స్, స్క్వాట్స్, ఇంకా ఓవర్ హెడ్ ప్రెస్, డిప్స్, బైసెప్ కర్ల్స్, ట్రైసెప్ ఎక్స్‌టెన్షన్స్ ఇయి మాత్రమే చేసిన ఈరోజు. ఇంకా అది ఈ రోజుకైతే మన వర్కౌట్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఫస్ట్ డే జిమ్ అయితే కంప్లీట్ అయింది. యాక్చువల్గా నా రొటీన్ అయితే ఫాలో అయినా, కాకపోతే ఏంటంటే అంత ఫీల్ అయితే తెలియట్లేదు, పెయిన్ అయితే తెలియట్లేదు. అంటే ఇట్స్ లైక్ అంత ఇంటెన్స్గా చేసినట్టు అనిపించలేదు. సో నేను ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వాల్యూమ్ ఎక్కువ ఫోకస్ చేయాలి, అంటే ఎక్కువ పుష్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. అది నేను అనుకుంటున్నాను. అంటే ఎక్కువ వెయిట్స్ అయితే లిఫ్ట్ చేయడానికి అయితే ట్రై చేయాలి. ఎందుకంటే మనం చేసేది తక్కువ ఎక్సర్సైజ్, అంటే ఇంకా రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాల్యూమ్తో చేయాలి, తక్కువ టైం అన్నట్టు నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇప్పుడు బెంచ్ ప్రెస్ అయితే 20 చేసిన. అంటే ఫస్ట్ వచ్చేసి 5, తర్వాత 7.5, తర్వాత 10 ఇట్లా. అంటే అదే 10, 15, 20 ఇట్లా చేసిన. కానీ నెక్స్ట్ మండే స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ పోగానే 10 కేజెస్తో వార్మప్ చేయాలి. తర్వాత డైరెక్ట్ 20 కేజెస్తో 3 సెట్స్ అయితే చేయాలి. అప్పుడైతేనే కొంచెం ఇంటెన్స్గా పెయిన్ తెలిసేలా ఉంది. ఇప్పుడు అంత పెయిన్ అయితే తెలియట్లేదు. ఇట్స్ లైక్ పెయిన్ తెలిస్తేనే మనకు సంథింగ్ ఎఫెక్ట్ పడుతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. సో నా వర్కౌట్ రొటీన్లో ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి అయితే ట్రై చేయాలి. ఈరోజు జిమ్కి అయితే వెళ్ళినాను. ఈరోజు డేట్ 4 అనుకుంటా, 4 మే 2024. ఈరోజు నా జిమ్ రొటీన్ అయితే కంప్లీట్ అయింది. ప్రజెంట్ బాడీ కండిషన్ అయితే ఇది అయితే చూద్దాము. ఇది ప్రెసెంట్ బాడీ కండిషన్. తర్వాత ఫిట్నెస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తర్వాత జిమ్ వీకెండ్ గో ఫస్ట్ టైం ఇట్లా వీడియోస్ ఫోటోస్ తీసుకోవడం వల్ల మనకైతే చాలా బెనిఫిట్. మన బాడీలో జరిగే చేంజెస్ అయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ వీడియో. బాయ్.